చాప్టర్ 95 జీవితం ఎలా వస్తే అలా స్వీకరించు. నేను పోయిన సంవత్సరం ఇక్కడికొచ్చాను. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఎందుకనో నేను మిమ్మల్ని మర్చిపోలేకున్నాను. విధిని అనుసరించి కొందరు మర్చిపోతారు, కొందరు లేదు. నువ్వు దాన్ని అవకాశం అని అనొచ్చు. అవకాశానికి ఇంకా విధికి ప్రాథమిక వ్యత్యాసం ఉందిగా. కేవలం నీ మనసులో. నిజానికి ఏది దేనికి కారణమో నీకు తెలియదు. విధి అనేది నీ అజ్ఞానాన్ని కప్పడానికి వాడే ఒక పదము, అవకాశం మరో పదము. కారణాలు ఇంకా వాటి ఫలితాలు తెలియకుండా స్వేచ్ఛ ఉంటుందా? కారణాలు ఇంకా ఫలితాలు అసంఖ్యాకంగా ఉంటాయి. ప్రతిదీ ప్రతిదాన్ని ప్రభావితపరుస్తుంది. ఈ విశ్వంలో ఒకటి మారితే ప్రతిదీ మారుతుంది. అందుకే మనిషి తన యొక్క గొప్ప శక్తితో తనను తాను మార్చుకోవడం ద్వారా ప్రపంచాన్ని మార్చగలడు. మీరు చెప్పిన ప్రకారం మీ గురువుగారి దయ వల్ల 40 ఏళ్ల క్రితం మీ జీవితం సమూలంగా మారింది. అయినా ప్రపంచం ఇదివరకెలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. నీది అలాగే ఉంటుంది, ఎందుకంటే నువ్వు మారలేదుగా. మీ మార్పు నన్నెందుకు ప్రభావితపరచలేదు? ఎందుకంటే మన మధ్య సంభాషణ లేదు గనుక. నిన్ను నువ్వు నా నుండి వేరుగా భావించకు. అప్పుడు మనం ఒక్కసారిగా ఒకే స్థితిని పంచుకుంటాము. నాకు యుఎస్లో కొంత ఆస్తి ఉంది. నేను దాన్ని అమ్మి హిమాలయాల్లో స్థలం కొని, ఇల్లు కట్టించి, తోట వేసి, ఆవులను పెంచుతూ ప్రశాంతంగా గడపాలని ఉంది. కానీ ఇక్కడి వాళ్ళు ఆస్తి ప్రశాంతత కలిసి వెళ్ళవని అంటున్నారు. అధికారులతో, ఇరుగు పొరుగు వాళ్లతో, దొంగలతో సమస్యలు వస్తాయని అంటున్నారు. అది తప్పనిసరినా? అదేమో కాని నీ ఇంటిని ఒక సత్రంగా మారుస్తూ ఆగకుండా వచ్చే అతిథులను మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. నీ జీవితం ఎలా రూపుదిద్ది ఉందో దాన్ని అలా స్వీకరించు. నీ ఇంటికి వెళ్ళు. నీ భార్యకు ప్రేమ ఇంకా సంరక్షణనివ్వు. నువ్వు ఇంకెవ్వరికీ అవసరం లేదు. కీర్తి యొక్క కలలు నిన్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. నేను కీర్తిని కోరడం లేదు, వాస్తవాన్ని కోరుతున్నాను. అందుకు నీకు ఒక చక్కని, క్రమబద్ధమైన ఇంకా ప్రశాంతమైన జీవితం, మనశ్శాంతి ఇంకా తీవ్రమైన ఉత్సుకత అవసరం. ప్రతి క్షణం నీ వద్దకు అడగకుండా వచ్చేది భగవంతుని నుండి వస్తుంది. ఇంకా ఖచ్చితంగా అది నీకు సహాయం చేస్తుంది. నీ ఊహలతో ఇంకా కోరికలతో నువ్వుగా కష్టపడ్డప్పుడే అది నీకు ఇబ్బంది కలిగిస్తుంది. విధి భగవంతుని దయనా? అవును. జీవితాన్ని ఎలా ఉంటే అలా స్వీకరించు. ఇంకా దాన్ని ఓ ఆశీర్వాదంగా కనుగొంటావు. నా జీవితాన్ని నేను స్వీకరించగలను, కానీ ఇతరులు బలవంతంగా జీవిస్తున్న ఓ భారమైన జీవితాన్ని నేనెలా అంగీకరించగలను? నువ్వు ఎలాగో అంగీకరిస్తున్నావు. ఇతరుల దుఃఖం నీ సుఖాలతో జోక్యం చేసుకోవడం లేదుగా. నువ్వు నిజంగా కరుణగలవాడివైతే అన్ని స్వీయ పట్టింపులను ఎప్పుడో వదిలిపెట్టేవాడవు. ఇంకా నిజంగా నువ్వు మాత్రమే సహాయపడగల స్థితికి చేరేవాడవు. నాకు ఇల్లు, స్థలము ఉంటే ఆశ్రమాన్ని ఏర్పరిచేవాడిని. ఆశ్రమాలు చేయబడవు, అవే జరుగుతాయి. ఓ నదిలా నువ్వు దాన్ని మొదలుపెట్టనూ లేవు, ఇంకా నిరోధించనూ లేవు. నీ నిజస్వరూపం పట్ల అజ్ఞానంలో ఉన్నంతవరకు నువ్వు ఏం చేసినా అది బూడిదపాలే. నువ్వు గురువును అనుకరించి తప్పించుకోలేవు. అన్ని వంచనలు విపత్తులో ముగుస్తాయి. సాధువుగా మారకముందే వారిలా ప్రవర్తించడంలో తప్పేముంది? సాధువుగా ప్రవర్తించడంలో తప్పులేదు. అది కూడా ఒక రకంగా సాధనే. కాకపోతే నువ్వు ఎటువంటి యోగ్యత కలిగున్నట్టు దావా వేయకూడదు. నేను ప్రయత్నించి చూడకపోతే ఆశ్రమాన్ని నిర్మించగలనా లేదా అని నాకెలా తెలుస్తుంది? నిన్ను నువ్వు వ్యక్తిగా తీసుకుంటున్నంతవరకు, ఒక శరీరంగా, ఒక మనసుగా, జీవిత ప్రవాహం నుండి వేరుగా, దాని స్వంత లక్ష్యాలను అనుసరిస్తూ జీవిస్తున్నంతవరకు నువ్వు కేవలం పైపైన జీవిస్తున్నావు. ఇంకా నువ్వు ఏం చేసినా అది స్వల్పకాలికమైనది, ఇంకా వ్యర్థమైనది. నువ్వు నిజమైన దాన్ని ఆశించే ముందు నువ్వు నిజమైన విలువను తప్పనిసరిగా పెట్టాలి. నీ విలువ ఏంటి? నేను దాన్ని ఏ కొలతతో కొలవగలను?
నీ మనస్సులోని విషయములను చూడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే నువ్వు. నువ్వు చాలా సమయం నీ సొంత వ్యక్తిత్వం యొక్క రోజువారీ అవసరాలు తీర్చుకోవడంలో తీరిక లేకుండా ఉండడం లేదా? ధ్యానం యొక్క విలువ ఏంటంటే అది నిన్ను రోజువారీ దినచర్య నుండి దూరం చేస్తుంది. ఇంకా నువ్వు సరిపడా లేవని నీకు గుర్తు చేస్తుంది. చర్యలు తప్పకుండా విశ్వాసాన్ని అనుసరించాలి. వీలునామా రాసి చనిపోవడానికి నిరాకరించే ధనవంతుడిలా ఉండకు. క్రమంగా ఎదగడం అనేది జీవితం యొక్క నియమం కాదా? తయారీ మాత్రమే క్రమంగా ఉంటుంది. మార్పు అకస్మాత్తుగా ఇంకా సంపూర్ణంగా ఉంటుంది. క్రమ మార్పు నిన్ను చేతన జీవి యొక్క కొత్త స్థాయికి తీసుకువెళ్ళదు. వదిలిపెట్టడానికి నీకు ధైర్యం కావాలి. నాకు ధైర్యం లేదని ఒప్పుకుంటాను. ఎందుకంటే నువ్వు పూర్తిగా నమ్మడం లేదు కాబట్టి. పూర్తి నమ్మకం కోరిక ఇంకా ధైర్యాన్ని పుట్టిస్తుంది. ధ్యానం అనేది అర్థం చేసుకోవడం ద్వారా నమ్మకాన్ని సాధించే ఓ కళ. నీకు లభించిన బోధనలోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిగణించు. స్పష్టత నుండి ధైర్యం పుడుతుంది. ధైర్యం నుండి చర్య. నమ్మకం ఇంకా చర్య విడదీయలేనివి. చర్య నీ నమ్మకాన్ని అనుసరించకపోతే నీ నమ్మకాన్ని పరిశీలించు. అంతేకాని ధైర్యం లేదని నిన్ను నువ్వు నిందించుకోకు. స్వీయ చులకన నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. స్పష్టత ఇంకా భావోద్వేగంగా సమ్మతించకుండా ఇచ్చ దేనికి పనికొస్తుంది? భావోద్వేగంగా సమ్మతించడం అంటే మీ ఉద్దేశమేంటి? నేను నా కోరికలకు వ్యతిరేకంగా పోరాడకూడదా? నువ్వు పోరాడలేవు. నీకు స్పష్టత లేదు. శక్తి ప్రేమ నుండి వస్తుంది. చేయడాన్ని నువ్వు ప్రేమించాలి. నీ ప్రేమ యొక్క ఆకారం ఇంకా వస్తువు ఏదైనా సరే స్పష్టత ఇంకా దాతృత్వం లేకుండా నీ ధైర్యం వినాశకరమవుతుంది. నన్ను తొందర పెట్టకండి. పని చేయడానికి నన్ను పండనివ్వండి. నీ మొత్తం విధానం తప్పు. ఆలస్యమైన చర్యలు వదిలివేయబడిన చర్యలతో సమానం. మరో అవకాశం రావచ్చేమో గాని ప్రస్తుత క్షణం తిరిగి పొందలేని విధంగా పోగొట్టుకుపోయినట్టే. నీ తయారీ అంతా భవిష్యత్తు కోసమే. భవిష్యత్తు కోసం తయారు చేసుకోవడంలో తప్పేముంది? ప్రస్తుతంలో పనిచేయడం అనేది భవిష్యత్తు కోసం నువ్వు చేసే తయారీ వల్ల ఉపయోగపడదు. స్పష్టత ఇప్పుడులో ఉంది. చర్య ఇప్పుడు అవసరం. సిద్ధంగా ఉండాలనే ఆలోచన చర్యను అడ్డుకుంటుంది. ఇంకా చర్య వాస్తవానికి ఓ గీటురాయి వంటిది. మనం నమ్మకం లేకుండా చర్యలో పాల్గొన్నప్పుడు కూడానా? చర్య లేకుండా నువ్వు బతకలేవు. ప్రతి చర్య వెనుక ఒక భయం లేదా ఒక కోరిక ఉంటుంది. చివరికి నువ్వు చేసేదంతా ప్రపంచం నిజమైనదని ఇంకా నీ నుండి స్వతంత్రమైనదన్న నీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు దీనికి విరుద్ధంగా నమ్మి ఉంటే నీ ప్రవర్తన చాలా భిన్నంగా ఉండేది. నా నమ్మకాలతో ఏమీ తప్పులేదు. నా చర్యలు నా పరిస్థితుల వల్ల రూపుదిద్దుకుంటాయి. అంటే నువ్వు నివసించే ప్రపంచంలోని పరిస్థితుల యొక్క వాస్తవాన్ని నువ్వు నమ్ముతున్నట్టేగా. ప్రపంచాన్ని దాని మూలానికి తీసుకురా. అప్పుడు ప్రపంచం కంటే ముందు నువ్వు ఉన్నావని కనుగొంటావు. ఇంకా ప్రపంచం లేకపోయినా నువ్వుంటావు. కాలాతీతమైన నువ్వును కనుక్కో. ఇంక నీ చర్య దానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఖచ్చితంగా ఇది అత్యంత అవసరమైన పని. నువ్వు అన్నిటినీ వదిలిపెట్టి మద్దతు లేకుండా ఇంకా నిర్వచించబడకుండా ఉండనంత వరకు నిన్ను నువ్వు అన్నిటికీ స్వతంత్రంగా ఉన్నట్టు చూడలేవు. నీ స్వాతంత్ర్యాన్ని గ్రహించాలంటే నువ్వు ఆధారపడ్డ వాటన్నిటినీ వదిలిపెట్టి చూడు. ఆత్మసాక్షాత్కారం పొందిన మనిషి సంపూర్ణతల స్థాయిలో జీవిస్తాడు. అతడి జ్ఞానం, ప్రేమ ఇంకా ధైర్యం సంపూర్ణమైనవి. అతనికి సంబంధించి సాపేక్షికత ఏమీ లేదు. అందువల్ల అతను కఠినమైన పరీక్షల ద్వారా తనను తాను నిరూపించుకోవాలి. అది చేయడానికి నాకు చేత కావడం లేదు. నిశ్శబ్దంగా ఉండు. వ్యాకుల పడకుండా ఉండు. అప్పుడు జ్ఞానం ఇంకా శక్తి వాటంతటవే వస్తాయి. నువ్వు తాపత్రయపడనవసరం లేదు. హృదయం ఇంకా మనసు యొక్క మౌనంలో ఎదురుచూడు. నిశ్శబ్దంగా ఉండడం చాలా సులభం, కానీ సుముఖత చాలా అరుదు. ఆశయం లేకుండా ఉండు. కనీస కోరిక కూడా లేకుండా
బహిర్గతమై దుర్బలమై రక్షణ లేకుండా అనిశ్చితంగా ఇంకా ఒంటరిగా జీవితానికి నువ్వు పూర్తిగా తెరిచి ఉండు. భౌతికం గాని ఆధ్యాత్మికం గాని అందరూ నీకు ఆనందాన్ని లేదా లాభాన్ని తెచ్చిపెట్టాలన్న స్వార్థం లేకుండా జీవితాన్ని ఎలా జరిగితే అలా స్వాగతించు. కానీ అది ఎలా చేయాలో నాకు తెలియడం లేదు. అది ఎలా చేయాలో నీకు తెలిస్తే నువ్వది చేయవు. అన్ని ప్రయత్నాలను వదిలిపెట్టు. కేవలం ఉండు. కష్టపడకు, కుస్తీ పడకు. అన్ని ఆధారాలను వదిలిపెట్టు. మిగిలిన వాటన్నిటినీ తుడిచివేసేయ్. గుడ్డిగా నువ్వు ఉండడాన్ని పట్టుకొని ఉండు. అది చాలు. ఈ తుడిచేయడం ఎలా చేయాలి? ఆలోచనలను ఎంత తుడిచేసినా అవి మళ్ళీ పైకి తేలుతున్నాయి. వాటి మీద నీ దృష్టిని తిరస్కరించు. విషయాలను రానివ్వు, పోనివ్వు. కోరికలు ఇంకా ఆలోచనలు కూడా విషయాలే. వాటిని నిర్లక్ష్యం చేయి. అనాది కాలం నుండి సంఘటనలు అనే దుమ్ము నీ స్వచ్ఛమైన అద్దంలాంటి మనసును కప్పేస్తున్నాయి. దానివల్ల నువ్వు కేవలం జ్ఞాపకాలను చూస్తున్నావు. ఆ దుమ్ము చేరేలోపు దాన్ని తుడిచేయి. అది పాత పొరలను తేటతెల్లమయ్యేలా చేస్తుంది. నీ మనసు యొక్క నిజమైన స్వభావం కనుగొనబడుతుంది. ఇది చాలా సరళం, ఇంకా తేలిక. ఉత్సుకతతో ఇంకా ఓపికతో ఉండు, అంతే. వైరాగ్యము, అసంగత్వము, కోరిక భయాల నుండి ఇంకా నీ గురించిన పట్టింపు నుండి, జ్ఞాపకాలు ఇంకా ఆశల నుండి స్వేచ్ఛ, కేవలం చైతన్యము. ఇటువంటి మనస్థితికి ఆవిష్కరణ జరగగలదు.